హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ సమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెక్టర్ స్పేస్ అంటే ఏంటో తెలుసు కదా. ప్రీవియస్ వీడియోలో నేను వెక్టర్ స్పేస్ యొక్క డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డెఫినేషన్ చూసుకొని మనం సమ్లోకి అయితే వస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో మన టుడేస్ సమ్ అయితే ఇది. ఈ సమ్లో మనకి ఏం అడుగుతున్నాడు అంటే కనుక మనకి వెక్టర్ స్పేస్ యొక్క డెఫినేషన్. ఈ డెఫినేషన్లో మనకి ఏం చెప్తున్నాడంటే వి అనేది ఒక సెట్ అయ్యి ఉండి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వెక్టర్స్ అంటారు అని చెప్తున్నాడు. అలాగే ఎఫ్ అనేది ఫీల్డ్ అయ్యి ఉండి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి స్కేలర్స్ అవుతాయి అని చెప్తున్నాడు. అయితే మనం ఈ వి ఆఫ్ ఎఫ్ అంటే మనం స్కేలర్స్తో వెక్టర్ని ఫామ్ చేసినప్పుడు ఆ వెక్టర్ అనేది మనకి ఈ కింద కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేయాలి అని చెప్తున్నాడు కదా. సేమ్ మనకి క్వశ్చన్లో కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ సిఎన్ అనేది ఒక సెట్ అని చెప్తున్నాడు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి వెక్టార్స్ అని చెప్తున్నాడు. అంటే ఇది వెక్టార్ సెట్. సిఎన్ అనేది ఒక వెక్టార్ సెట్. అందులో ఉన్న వెక్టార్స్ ఏంటి మనకి ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా ఇవన్నీ కూడా మనకి వెక్టార్స్ అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఎన్ ట్రిపుల్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే మనకి ఇక్కడ చూడండి A1 నుంచి AN వరకు ఎన్ నెంబర్స్ ఆఫ్ ఏ అనేది ఎన్ నెంబర్స్ ఉంది. అలాగే బి అనేది కూడా ఇక్కడ మనకి ఎన్ నెంబర్స్ ఉంది. ఈ విధంగా మనకి ఎన్ ట్రిపుల్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది A1 నుంచి AN వరకు ఏ విధంగా ఉందో అలాగే B1 అనేది B1 నుంచి BN వరకు. సో ఈ విధంగా ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఎన్ ట్రిపుల్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఏకే బీకే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కే బదులు మనం A1 A2 A3 అండ్ సో ఆన్ AN వరకు కే ప్లేస్లో మనం వేసుకోవచ్చు. ఇవన్నీ మనకి సి అంటున్నాడు. సి అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఫీల్డ్. సో మనకి డెఫినేషన్లో చెప్పినట్లుగానే సి అనేది ఒక సెట్, దాంట్లో ఉన్నవన్నీ వెక్టార్స్. అలాగే A1 A2 A3 అనేవి మనకి కాంప్లెక్స్ నెంబర్స్. అందులో ఉండే కాంప్లెక్స్ నెంబర్స్, ఆ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ సి అనే ఫీల్డ్లో ఉంటాయి. సిఎన్ అనేది మనకి ఇక్కడ ఏంటి వెక్టార్ సెట్. సి అనేది ఏంటి మనకి స్కేలార్ ఫీల్డ్. సో అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ స్కేలార్ ఫీల్డ్ని వెక్టార్ సెట్ కింద రాసి ఇక్కడ మనకి ఈ టూ కండిషన్స్ వెక్టార్ అడిషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి టూ కండిషన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మనల్ని వెక్టార్ స్పేస్ని స్కేలార్ ఫీల్డ్ని వెక్టార్ సెట్గా రాసి ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకి వెక్టార్ స్పేస్ యొక్క డెఫినేషన్ కూడా అదే కదండి. వి అనేది ఒక సెట్, ఎఫ్ అనేది ఒక ఫీల్డ్. మనం ఈ వి ఆఫ్ ఎఫ్ని అంటే స్కేలర్స్ని వెక్టార్స్గా చెప్పి వెక్టార్స్గా మార్చి ఈ కింద కండిషన్స్ సాటిస్ఫై అవుతే దాన్ని మనం ఏమంటాం వెక్టార్ స్పేస్ అంటాం. సేమ్ మనకి క్వశ్చన్లో కూడా అదే ఇచ్చాడు కంటెంట్. అయితే ఈ స్కేలర్స్ని వెక్టార్ సెట్గా మార్చి మనం ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ మనకి వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనం ప్రూఫ్లోకి వెళ్ళినట్లయితే గివెన్ ఆల్ఫా బీటా అవన్నీ కూడా మనకి వెక్టార్స్ కదా. అంటే వెక్టార్స్ అనే సెట్ ఏంటి మనకి సిఎన్. అంటే ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు సిఎన్. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫస్ట్ కండిషన్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 అండ్ సో ఆన్ AN వరకు ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఆల్ఫాలో A1 నుంచి AN వరకు ఉంటే దాన్ని మనం ఆల్ఫా అంటున్నాం. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు B1 నుంచి BN వరకు ఉంటే దాన్ని మనం బీటా అంటున్నాం. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా మనకి డిఫైన్ చేసి ఇచ్చాడు ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి ఇక్కడ మనకి స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి మనకి ఒక స్కేలార్ని వెక్టార్తో మల్టిప్లై చేస్తే మనం దాన్ని స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం. ఇక్కడ ఎక్స్ అనేది మనకి స్కేలార్ క్లియర్గా ఇచ్చేసాడు. మనకి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఇక్కడ మనకి స్కేలార్ అనే ఎక్స్ అనేది స్కేలారు, ఆల్ఫా అనేది మనకి వెక్టార్. ఈ స్కేలార్తో వెక్టార్ని మల్టిప్లై చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది
XA1, XA2, XA3 అండ్ సో ఆన్ XAN బిలాంగ్స్ టు CN ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి సెకండ్ కండిషన్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ CN ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. మనకి క్వశ్చన్లో అదే కదా అడిగాడు. మనకి ఏదైతే అడిగాడో అది మనకి తెలిస్తే ప్రూఫ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ CN ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. CN అనేది ఒక వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ C అనే ఫీల్డ్ మీద CN అనేది ఒక వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్స్ అర్థమైంది, మనం ఏం ప్రూవ్ చేయాలో కూడా మనకి అర్థమైంది. ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం వి ఆఫ్ ఎఫ్ అనేది మనకి వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? వి కామా ప్లస్ అనేది మనం ఎబిలియన్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో కదా, ఆ తర్వాత ఈ కండిషన్స్ అన్నీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమవ్వాలి? వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ అవ్వాలి. సో మనం ఫస్ట్ కండిషన్ చూస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ CN ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్. ఫస్ట్ మనం CNని ఎబిలియన్ ప్రూవ్ చేయాలి. ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలంటే మనకి ఏమేమి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది? క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి సాటిస్ఫై చేస్తేనే మనం దాన్ని ఎబిలియన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కండిషన్ ఏంటి? క్లోజర్ కండిషన్లో కనుక చూసినట్లయితే వాడు ఇచ్చిన 2 కండిషన్స్లో మనకి ఫస్ట్ కండిషన్లో క్లియర్గా చెప్పేశాడు ఆల్ఫా కామా బిలాంగ్స్ టు CN అని చెప్పేశాడు. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా కూడా బిలాంగ్స్ టు CN అని చెప్పేశాడు. మనమైతే ప్రూవ్ చేయడానికి ఏం లేదు, ఫస్ట్ కండిషన్లో క్లియర్గా చెప్పేశాడు క్లోజర్ లా అనేది సాటిస్ఫై అవుతుందని. సో క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ ప్రాపర్టీ ఏంటి మనకి? అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. సో మనకి ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, గామా అంటే ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు CN అంటున్నాం. అంటే మనకి ఆల్ఫా బీటా గామా అంటే ఇవే కదా. సో ఈ విధంగా రాసుకున్నాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ బీటా ప్లస్ గామా అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఈ విధంగా తీసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటాని ఎడిషన్ చేస్తే ఈ విధంగా వస్తుందని మనకి ఫస్ట్ కండిషన్లో ఇచ్చేసాడు కదా, ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా అని, ఈ గామాని మనం బీటా అని అనుకుంటే దీన్ని మనం ఎడిషన్ చేస్తే ఏ విధంగా ఎడిషన్ చేయొచ్చు? ఈ విధంగా ఎడిషన్ చేయొచ్చు కదా, మనం ఈ విధంగా రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఒకటి గమనించండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేశాడు సి అనేది మనకి ఫీల్డ్ అని చెప్పేశాడు. అంటే మనకి సిలో ఉన్న స్కేలార్స్ అన్నీ ఏమవుతాయి? అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి కదా. సో ఇక్కడ మనకి అసోసియేటివ్ ప్రాపర్టీని ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ విధంగా మార్చి రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కామన్ తీటాలు కట్ట ఏం కాదండి, ఇక్కడ మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు స్కేలార్స్కి మనకి ఏమయ్యిందంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఈ విధంగా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇందులోంచి మనం ఏ ఎలిమెంట్స్ అన్నీ కూడా రాసుకొని తర్వాత బి ప్లస్ సి ఎలిమెంట్స్ అన్నీ కూడా బీటా ప్లస్ గామా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి A1 కామా A2 అండ్ సో ఆన్ ఏఎన్ అనేది మనకి ఆల్ఫా ప్లస్ ఇక్కడ B1 ప్లస్ C1 కామా B2 ప్లస్ C2 అండ్ సో ఆన్ BN ప్లస్ CN ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం గామా అనుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈ విధంగా ఉంది కదా. అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. సో మనకి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. మన థర్డ్ కండిషన్ ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు CN అని చెప్పి తీసుకున్నాం. అలాగే A1 A2 A అండ్ సో ఆన్ AN బిలాంగ్స్ టు C కదా. ఇక్కడ మనకి C అనేది ఫీల్డ్, సిన్స్ C ఈజ్ ఏ ఫీల్డ్. సో ఇక్కడ మనకి ఆల్ఫా అనేది సిఎన్ అనేది మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో లేదో మనకి తెలీదు. కానీ ఇక్కడ సి అనేది మనకి ఫీల్డ్ కాబట్టి మనకి కంపల్సరీగా ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి A1 A2 A3 అండ్ సో ఆన్ ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సిలో. మరి సి అనేది ఫీల్డ్ అయిందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఇవన్నీ ఐడెంటిటీ ఎలిమెంట్స్ కింద రాసుకున్నాం. 0 0 0 అండ్ సో ఆన్ 0. సో ఇక్కడ మనకి A1 A2 అండ్ సో ఆన్ AN అనేది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నింటినీ కలిపి మనం ఆల్ఫా అని రాసుకున్నట్టు ఈ 0 ఎలిమెంట్స్ అన్నీ కలిపి మనం
జీరో బార్ అని చెప్పి తీసుకుంటున్నాం. అంటే జీరో బార్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి జీరో బార్ అనేది సిఎన్లో ఉన్నట్టే కదా. సచ్ దట్ ఆల్ఫా ప్లస్ జీరో బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో బార్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయినట్లు. సో మనకి జీరో బార్ ఈజ్ ఏ ఐడెంటిటీ ఇన్ సిఎన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం, జీరో బార్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ సిఎన్. సో మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయ్యింది. తర్వాత మనం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటున్నాం ఇక్కడ ఇందాకలాగా ఐడెంటిటీ ప్రాపర్టీకి ఎలా చెప్తామో ఇక్కడ కూడా అలాగే చెప్తాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ సిఎన్ అంటున్నాం. అలాగే A1 A2 A3 అండ్ సో ఆన్ ఏఎన్లో ఎందులో ఉన్నాయి, మనకి ఫీల్డ్లో ఉన్నాయి. సిన్స్ ఏ అనేది ఇక్కడ మనకి ఫీల్డ్, ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాయంటే ఫీల్డ్ అనేది మనకి ఏంటి, ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఈ ఇన్వర్స్ ఎలిమెంట్స్ అన్నీ వదుక్కుని రాసుకుంటే అది ఏమవుతుంది, మనకి మైనస్ ఆల్ఫా అవుతుంది. ఈ మైనస్ ఆల్ఫా మనకి ఎందులో ఉంటుంది, సిఎన్లో ఉంటుంది. అంటే సచ్ దట్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో బార్. అంటే మనం ఇందాక ప్రూవ్ చేసాం జీరో బార్ అనేది బిలాంగ్స్ టు సిఎన్ అని. ఇప్పుడు మనం ప్రూవ్ చేసాం మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు సిఎన్ అని. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇన్వర్స్ ఈజ్ సాటిస్ఫైడ్. ఫిఫ్త్ కండిషన్ వచ్చేసి ఏంటంటే కాంపిటేటివ్ గ్రూప్. కాంపిటేటివ్ గ్రూప్ చూడండి చాలా ఈజీ. మనకి ఆల్ఫా ప్లస్ బీటా తీసుకున్నాం, వాడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఈ విధంగా డిఫైన్ చేసి ఇచ్చాడు కదా ఫస్ట్ కండిషన్లో. సో రాసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది కాంపిటేటివ్ ప్రాపర్టీయో కాదో మనకి తెలీదు, కానీ మనకేం తెలుసు, A1 A2 A3 ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయని తెలుసు. బికాజ్ ఎందుకంటే మనకి ఈ A1 A2 A3 అన్నీ కూడా మనకి స్కేలార్స్ అన్నీ కూడా మనకి ఫీల్డ్లో ఉంటాయి. ఫీల్డ్లో ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీని విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్తో మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. సో A1 ప్లస్ B1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, B1 ప్లస్ A1. ఎందుకు రాసాను ఈ విధంగా అంటే కనుక మనకి ఇక్కడ ఉండేవన్నీ స్కేలార్స్. ఈ స్కేలార్స్ అన్నీ కూడా మనకి ఫీల్డ్లో ఉన్నాయంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్తో మనకి అది కాంపిటేటివ్ గ్రూప్ని సాటిస్ఫై చేస్తాయి. సో ఇక్కడ నేను A1 ప్లస్ B1ని B1 ప్లస్ A1 కింద రాసుకున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫీల్డ్ కాబట్టి ఫీల్డ్ అనేది మనకి కాంపిటేటివ్ లాని సాటిస్ఫై చేస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని అంతటినీ కలిపి నేను వెక్టార్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా రాసుకోవచ్చు, బీటా ప్లస్ ఆల్ఫా. సో అంటే నాకు ఆల్ఫా ప్లస్ బీటాని తీసుకుంటే బీటా ప్లస్ ఆల్ఫా అని వచ్చింది కదా. అంటే నాకు ఇక్కడ ఏమైంది, కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. అంటే నాకు ఇక్కడ చూడండి గ్రూప్లో మనకి ఇక్కడ నేను ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ చేశాను. V ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని చెప్పేశాను. నాకు ఇక్కడ కింద 1 2 3 4 కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ కండిషన్ అయితే వాడు మనకి స్టేట్మెంట్లోనే ఇచ్చేసాడు. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని వాడు మనకి స్టేట్మెంట్లో చెప్పేశాడు, సిక్స్త్ కండిషను. ఇప్పుడు నేను ఈ పై 4 కండిషన్స్ని సాటిస్ఫై అవుతున్నాయని ప్రూవ్ చేస్తున్నాను. సో ఈ కండిషన్ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు సి అనేది ఇక్కడ మనకి ఏంటి, ఫీల్డ్. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు సిఎన్. ఆల్ఫా కామా బీటాలు మనకి ఏంటి, వెక్టార్ సెట్ కదా. అయితే మనకి ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ బీటా. ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటున్నాం ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది అని మనకి స్టేట్మెంట్లో డిఫైన్ చేసి ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. ఎక్స్ని ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కనుక ఇక్కడ మనకి ఎక్స్ అనేది స్కేలార్ అవుతుంది, A1 B1 కూడా మనకి స్కేలారే, అలాగే A2 B2 అండ్ సో ఆన్ AN BN ఇవన్నీ కూడా మనకి స్కేలార్సే. ఎక్స్ నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనకి ఇక్కడ స్కేలార్ ఎలిమెంట్ అయింది. సో ఇప్పుడు ఇవన్నీ స్కేలార్ ఎలిమెంట్స్ కాబట్టి స్కేలార్ అనేది ఫీల్డ్ కాబట్టి ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేవి హోల్డ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఏ విధంగా రాసుకోవచ్చు, XA1 ప్లస్ XB1 XA2 ప్లస్ XB2 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. నేను అన్నిటికీ ఈ విధంగా రాసుకున్నాను. ఇక్కడ నేను ఏ ప్రాపర్టీని యూజ్ చేశానంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ని యూజ్ చేశాను. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ని యూజ్ చేసి ఈ విధంగా రాసుకున్నాను. ఇందులో నాకు ఎక్స్ ఎలిమెంట్స్ అన్నీ పక్కన XA ఎలిమెంట్స్ అన్నీ పక్కన
ఎక్స్బి ఎలిమెంట్స్ అన్నీ పక్కన రాసుకున్నాను. సో ఇక్కడ నేను ఎక్స్ఏ ఎలిమెంట్స్ నుంచి ఎక్స్బి ఎలిమెంట్స్ నుంచి ఎక్స్ని తీసుకున్నట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఎక్స్ ఇంటూ ఆల్ఫా వచ్చింది కదా, అలాగే ఎక్స్ ఇంటూ బీటా వచ్చింది. సో ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ బీటా అంటే నాకు ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది, ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ బీటా అయింది కదా. సో ఈ విధంగా రాసుకున్నాను. అంటే నాకు ఇక్కడ సెకండ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయినట్లు. కండిషన్ని చూస్తాను. థర్డ్ కండిషన్ ఏంటి మనకి, let a comma b belongs to field and alpha belongs to vector set. So consider a of b ఆల్ఫా అంటే మనం ఏ ఆఫ్ బి ఆల్ఫాని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనకి వాడిచ్చిన కండిషన్ ప్రకారం. సో మనం బీతో దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా ఉంటుందని స్కేలార్ మల్టిప్లికేషన్ కూడా వాడు చెప్పేశాడు. సో ఈ విధంగా సెకండ్ కండిషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి నేను ఈ విధంగా మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు ఏం చేసామంటే మనకి ఏ ఆఫ్ బి ఏ1ని నేను ఏబీ ఆఫ్ ఏ1, ఏబీ ఆఫ్ ఏ2, ఏబీ ఆఫ్ ఏఎన్ అండ్ సో అని ఈ విధంగా రాసుకున్నాను. ఈ విధంగా ఎందుకు రాసుకున్నాను అంటే కనుక నాకు ఇక్కడ డాట్లోని మనకి ఇక్కడ ఉన్నవన్నీ స్కేలార్స్ కదా, స్కేలార్స్ అన్నీ మనకి ఫీల్డ్ అవుతాయి కదా. ఫీల్డ్లో మనకి ఏమవుతుంది, డాట్ ప్రోడక్ట్తో మనకి అసోసియేటివ్ అనేది సాటిస్ఫై అవుతుంది కదా. అంటే మనకి ఇక్కడ అసోసియేటివ్ సాటిస్ఫై అవుతుందంటే అసోసియేటివ్ ఈ విధంగానే ఉంటుంది కదా మనకి. సో ఇక్కడ నేను అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఈ విధంగా రాసుకున్నాను. ఈ విధంగా రాసుకున్నప్పుడు నేను ఏబీని కామన్ తీసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఏబీ ఆఫ్ ఆల్ఫా వచ్చింది. థర్డ్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసినట్లే. ఇంకా ఫోర్త్ కండిషన్ వచ్చి ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా. దీన్ని ఒకసారి చూసుకుంటాం. ఏ ప్లస్ బి ఇంటూ మనం వాడిచ్చిన ఆల్ఫా అంటే ఏంటి, మనకి స్టేట్మెంట్లో ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా రాసుకుంటున్నాం. ఈ ఏ ప్లస్ బితో ఈ విధంగా మల్టిప్లై చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏతో ఒకసారి ఏ1ని, బీతో ఒకసారి ఏ2ని ఈ విధంగా ఇదంతా కలిపి మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏ1, ఏ2 ఎలిమెంట్స్ అన్నీ ఓ పక్కనే, బి1, బి2 ఎలిమెంట్స్ అన్నీ ఓ పక్కనే రాసుకున్నట్లయితే ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇందులోంచి మనం ఏని కామన్ తీసుకుని ఇందులోంచి మనం బీని కామన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది మనకి. సో ఈ విధంగా రాసుకున్నట్లయితే మనం ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఈ విధంగా వచ్చింది. అంటే నాకు ఫోర్త్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఫిఫ్త్ కండిషన్ వచ్చి మనకి ఏంటంటే లెట్ 1 బిలాంగ్స్ టు సి అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయినప్పుడు మనకి కన్సిడర్ 1 డాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 ఇంటూ ఏ1 ప్లస్ ఏ2 అండ్ సో ఆన్ ఏఎన్ అని తీసుకున్నట్లయితే 1a1 ప్లస్ 1a2 ప్లస్ 1an అండ్ సో ఆన్ ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే మనకి ఏమొస్తుంది, మనకి a1, a2, a3 అండ్ సో ఆన్ a1 వస్తుంది. అంటే మనకి ఆల్ఫాయే కదా ఇది. అంటే మనకి ఇక్కడ చూడండి పైన ఏవైతే 5 కండిషన్స్ తీసుకున్నామో అన్ని కండిషన్స్ కూడా మనం సాటిస్ఫై చేసాం. అంటే సిఎన్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ సి. ఇక్కడ మనకి చూడండి వి ప్లస్ అనేది మనం ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాం. అలాగే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేసాం. ఈ థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేసాం, ఫోర్త్ కండిషన్ అలాగే ఫిఫ్త్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసాం. ఇక్కడ మనకి చూడండి ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అయ్యి ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అంటున్నాడు. అంటే మనకి వాడి స్టేట్మెంట్లో ఇచ్చేసాడు చూడండి మీరు ఒకసారి. అంటే ఆల్మోస్ట్ ఈ కండిషన్ని మనకి స్టేట్మెంట్లో వాడు క్లియర్గా ఇచ్చేసాడు చూడండి. ఏ బిలాంగ్స్ టు సి అంటున్నాడు కదా, ఆల్ఫా బిలాంగ్స్ టు సిఎన్ అంటున్నాడు. అంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు సిఎన్ అంటున్నాడు కదా, అంటే ఆల్ఫా అనేది మనకి సిఎన్లో ఉంది అని చెప్పి మనకి స్టేట్మెంట్లో ఇచ్చేసాడు. అంటే మనకి ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేయ అవసరం లేదు. ఈ కండిషన్ మనకి స్టేట్మెంట్లో ఇచ్చేసాడు, ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ 10 మార్క్స్, మనకి 10 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.